హాయ్ ఎవ్రీవన్, టుడేస్ రెసిపీ ఆలూ కా పరాటా. ఆలూ కా పరాటాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా బంగాళదుంపని తీసుకోవాలి. నీటిలో బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పీసెస్గా కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. 5 నుంచి 6 విజిల్స్ ఆలుగడ్డ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఆలుగడ్డ మెత్తగా ఉడికిన తర్వాత దాని పీల్ తీసుకోవాలి. తర్వాత ఆలుగడ్డని బాగా స్మాష్ చేసుకోవాలి. ఉల్లిపాయని తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిర్చి తీసుకొని దాన్ని కూడా చిన్నగా తరిగి పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర అండ్ పుదీనాని కూడా తీసుకోవాలి. ముందుగా 2 కప్పులు పిండి తీసుకోవాలి. తగినంత ఉప్పు, కొంచెం పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అండ్ అలాగే ఫైనల్గా కారం పొడి వేసుకోవాలి. కొంచెం జీలకర్ర. ముందుగా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, కొంచెం పుదీనా కొంచెం చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అలాగే ఉడికించుకున్న బంగాళదుంప వేసుకోవాలి. బంగాళదుంప మరియు పిండి బాగా కలిపేలాగా కలుపుకోవాలి. పైనుంచి తగినన్ని నీళ్లు పోసుకొని బాగా పిండిని కలుపుకోవాలి మెత్తగా. అండ్ అలాగే పైనుంచి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా పరాటాని ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా మెత్తగా ఒత్తుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ముందుగా ఒత్తి పెట్టుకున్న పరాటాని ప్యాన్ పై వేసుకోవాలి. పైనుంచి ఘీ లేదా బటర్ లేదా కొంచెం ఆయిల్ వేసుకొని బాగా 2 వైపులా బాగా కాలేలాగా ఫ్రై చేసుకోవాలి. పంజాబీ స్టైల్ ఆలూ కా పరాటా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.